चिश्तिया के शोक जब हद से सिवा हो जाएगा, सामने आँखों के वो जलवानुमा हो जाएगा। क्या कहूँ ऐ दिल, खुद ही खो कर तू क्या हो जाएगा। నేను ఇప్పుడు ఒక పాట పెట్టాను కదా, అందరికీ వినబడింది అది? వినిపించింది. సూపర్ సూపర్ సూపర్. వినిపించింది. నేను పెట్టిన అక్షరాలు కనిపించినాయా? చక్కగా కనిపించే కింద. బట్ ఎవరు రెస్పాండ్ అవ్వరే, అసలు ఎవరికి కాసింత బాధ్యత కూడా లేదు. నేను ఓకే పెట్టేసి చూసుకో, మెసేజ్ చూసుకో నాయనా, మెసేజ్ చూసుకో. మెసేజ్ చూసుకోవాలి కానీ అరే శ్రీకాంత్ బాగుంది ఉగ్రస్వరూపం అయితే ఎట్లా? సరే, దండయాత్ర గ్రహణం తర్వాత నువ్వు దండయాత్ర చేసి మమ్మల్ని అంటావా? సరే, నా దండయాత్రే. షర్ట్ మార్చుకుంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే. ఇది ఉతికినది, అది వేట ఉతకాల్సిన.
हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ नारायण नारायण। లైన్ లో ఉన్నారా నాన్న? సాయిరామ్ అండి, చదవమంటారు? చదువు. 6వ శ్లోకం అండి. సంసార స్వప్న తుల్యో హి రాగద్వేషాది సంకులః స్వకాలే సత్యవద్ భాతి ప్రబోధే అసత్యవద్ భవేత్. విచారణ చేస్తే లేనిది అనుభవ కాలంలో ఉన్నది. రెండు మాటల్లో చెప్పమంటే ఈ శ్లోకార్థాన్ని అనుభవించే కాలంలో మాత్రం ఉన్నది. ప్రబోధే మేలుకొని విచారణ చేస్తే లేనిది. నిత్యమైన ఆత్మ నేనే అయినప్పుడు ఆత్మజ్ఞానము నాకు ఎందుకు లభించటలేదు అనేది సందేహం కలగవచ్చు. కలగంటున్న వాడికి జాగ్రత్త ప్రపంచం యొక్క ఎరుక లేనట్లు అనిత్య వస్తు సంఘాతముతో తాదాత్మ్యం చెంది సంసారము తయారు చేసుకున్నందున నీకు నిత్యాత్మ జ్ఞానముగా అందుటలేదు. ఉదాహరణ చెప్తాను. సాధారణంగా బయట ప్రకృతి ఉత్పాతాలు ఏవో జరుగుతూ ఉంటాయి, అందరు నిద్రపోతూ ఉంటారు. ఎవరి కలలో వారు ఉంటారు. తెల్లారు లేచి చూసేటప్పటికి ప్రకృతి బీభత్సం అంతా జరిగింది. అయ్యో నాకేం తెలియలేదే, రాత్రి పడుకున్నాను, తెల్లారు లేచి చూసేటప్పటికి ఎలా అయింది అని మానవుడు తన జీవితంలో అంటాడు. ఎవరో అలా జాగ్రత్తగా గమనిస్తే స్వప్నకాలంలో ఆయన స్వప్నంలో ఆయన స్వానుభవంలో ఆయన సృష్టించుకున్నటువంటి ప్రపంచంలో ఆయనే కర్త భోక్త అయినటువంటి ప్రపంచంలో ఆయనే రాజు, ఆయనే మంత్రి, ఆయనే సేవకుడు, ఆయనే పరిచారకుడు, ఆయనే సర్వం. అన్నీ ఆయనే. అనుభవించింది కూడా ఆయనే. సుఖ దుఃఖాలు నిర్ణయం చేసింది కూడా ఆయనే. అటువంటి స్వప్న ప్రపంచంలో మునిగిపోయినటువంటి వాడికి వాస్తవిక ప్రపంచంలో ఏం జరిగిందో ఎట్లా తెలియకుండా ఉందో, అలాగే తన స్వరూప జ్ఞానమైనటువంటి ఆత్మ, స్వప్రకాశ స్థితి అందున్న ఆత్మ
స్వానుభవ స్థితి ఎందున్న ఆత్మ సత్యాత్మ. అది అయ్యే ఉన్నప్పటికీ దానిని గుర్తించగలిగే శక్తిని కోల్పోయాడు. కారణం స్వప్న ప్రపంచంలో మునిగిపోవడం వలన. దీనికి ఇంకో ఉదాహరణ కూడా, పిల్లవాడు ఆట బొమ్మలు అనేటటువంటి ప్రపంచంలో పడిపోతాడు. అప్పుడు వాస్తవిక ప్రపంచంలో జాగ్రత్తావస్థలో తల్లి అక్కడే ఉంది, తండ్రి కూడా అక్కడ ఉన్నాడు. కానీ తల్లి తండ్రి యొక్క ఉన్నారనేటటువంటి స్పృహని కోల్పోతాడు. ఆట బొమ్మలలో ఆడుకోవడంలో మునిగిపోతాడు. ఆ 10 నిమిషాలు, ఆ అరగంట, ఆ గంట వాడికి వేరే ప్రపంచం లేదు, ఇతర ప్రపంచం తోచలేదు. ఆ ఆట బొమ్మలని ఆట అనేటటువంటి ప్రపంచంలో నుంచి పక్కకి తొలగిన తర్వాత, అంటే ఆ భావనామయ ప్రపంచంలో నుంచి మేల్కొన్న తర్వాత మాత్రమే అతనికి సత్యవస్తువుగా ఉన్నటువంటి ప్రపంచ జ్ఞానం తోస్తుంది. ఇలా జాగ్రత్తగా మనం ఎన్ని ఉపమానాలైనా నిజ జీవితంలో చూడవచ్చు. ఒక రోగగ్రస్తమైనటువంటి వ్యాధి పీడితుడు ఐసీయూలో ఉన్నాడు. అతడు ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అతడు మన ప్రపంచంలో లేడు, తెలివి బయటికి లేదు. ఇప్పుడు వాడు ఉన్నాడా లేదా అంటే ఉన్నాడు, కానీ బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎరుక లేదు. తనదైన ప్రపంచంలో తాను ఉన్నాడు. అట్లా అనేక సందర్భాలలో మానవుడు ఎప్పుడూ కూడా తన భావనామయ ప్రపంచంలో తాను మునిగిపోయి, అంతఃకరణం సృష్టించేటటువంటి భావనామయ ప్రపంచం, మనోబుద్ధి చిత్తాహంకారాలు కలిపి ఒక భావనామయ ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. నిరంతరాయంగా సముద్రంలో అలలు ఎలా వస్తూ ఉంటాయో ఈ భావనామయ ప్రపంచం అట్లా ఏర్పడుతూ పోతూ ఉంటుంది. ఈ ఏర్పడుతూ పోతూ ఉన్న భావనామయ ప్రపంచంలో మునిగిపోయి తాదాత్మ్యత చెంది ఆ అల ఎలా ఉంటే ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క జీవనం అలాగే ఉంటుంది. ప్రపంచంలో అందరికీ ఒకే ఒక సమస్య, నా మూడ్ బాగలేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి మరణశయ్య మీద ఉన్నటువంటి వాళ్ళ వరకు కూడా చింత, మూడ్ బాగలేదు. అంటే భావనామయ ప్రపంచంలో ఎక్కడో ఉంటాడు, దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఏదో అవ్వాలనుకుంటాడు, ఏదో చెయ్యాలనుకుంటాడు, ఏదో జరగలేదనుకుంటాడు, ఇంకా ఇదైతే బాగుందనుకుంటాడు, ఎలా ఉండాలనుకుంటాడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలో అతనికి ఒక అభిప్రాయం ఉంటుంది. తనకు తెలిసినటువంటి వ్యక్తులందరూ ఎలా చేస్తే బాగుంటుందని అడిగి చూస్తే ఎవరినైనా సరే ఆయన ఇలా కాదండి అలా చేసుంటే బాగుంటుంది అని చెప్తాడు. ఆయన నువ్వేం చేసి ఉండవచ్చు అంటే మాత్రం అతనికి స్ఫురించదన్నమాట, ఎప్పటికీ స్ఫురించదు. కారణం తన యొక్క స్వస్థితిని, స్వరూప జ్ఞానాన్ని మరచిపోవడం. చదవండి. స్వప్నము స్వప్నకాలములో యథార్థముగా యున్నను, మేల్కొనగానే ఎట్లు అనిత్యమగుచున్నదో, రాగద్వేషాది మాలిన్యముచే నిండిన ఈ దుఃఖమయ సంసారము అనుభవించు సమయాన వాస్తవముగా మధురముగా గోచరించుచున్నను, జ్ఞానానుభూతిలో అసత్యమని తెలియను. అంటే ఆ అనుభవమే వాడికి సుఖ దుఃఖాలను ఇస్తూ, ఆ సుఖ దుఃఖాల ప్రపంచంలో ఊగిసలాడుతూ, ఆ ఉయ్యాల ఆటలో, జగమే ఊయల కాబట్టి ఆ ఊయలలో ఊగుతూ ఉంటాడు. ప్రపంచంలో ఎంతో మంది గురించి ఎంతో మంది ఎన్నో విమర్శలు, వ్యాఖ్యానాలు, కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ కామెంట్ చేసే ముందు, విమర్శించే ముందు వారేం చేస్తున్నారు, వారెలా ఉన్నారు అనేటటువంటి స్వవస్తు పరిజ్ఞానం ఉండాలి అంటారు. ఎంతో మంది మహానుభావులైన వాళ్ళు అలా చేసి ఉండకూడదండి ఆయన, అలా మరొకరి గురించి చెప్పే ముందు ఆయన చేసి ఏమి ఉండవలసిందో ముందు స్వధర్మం అది ఆలోచన. చాలా మందికి స్వధర్మం అంటే పాత్రోచితమైనటువంటి ధర్మాన్నే స్వధర్మం అనుకునేటటువంటి అభిప్రాయం మానవులందరిలో ఉంటుంది. కారణం ఏంటంటే పాత్ర సత్యం అనుకుంటున్నాడు కాబట్టి, తల్లిగానో తండ్రిగానో ఏదో ఇతరత్ర మానవ సంబంధాలలోనో భార్యో భర్తో పిల్లాడో ఏదో మొత్తానికి ఏదో భావనామయ ప్రపంచంలో ఏదో ఒక పాత్రతో ఒక నటన నడుస్తూ ఉంటుంది. భావనామయ ప్రపంచంలో నిరంతరాయంగా ఆగని జగన్నాటకం జరుగుతూ ఉంటుంది. ఆ నాటక రంగం మీద పాత్రలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అనేక మానవ సంబంధాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి భావనామయ ప్రపంచంలో.
ఒకరు బావగారు అంటారు, ఒకరు మరిది గారు అంటారు, ఒకరు గురువు గారు అంటారు, ఒకరు శిష్యుడు గారు అంటారు, ఒకరు భగవంతుడు అంటాడు, ఒకడు భక్తుడు అంటాడు. అన్ని నాటకంలో పాత్రలే. ఆత్మవస్తు జ్ఞానం కలిగేటప్పటికి అన్ని పాత్రలు నశించిపోతాయి. అక్కడ ఎవరూ లేరు, జీవుడు లేడు, దేవుడు లేడు, గురువు లేడు, శిష్యుడు లేడు, భక్తుడు లేడు, భగవంతుడు లేడు. అసలు మౌలికమైనటువంటివే లేనంటే ఆపాదితమైనవి ఎలా ఉంటాయి? అసాధ్యం. కాబట్టి ఆది యందు ఏది కదలక ఉన్నదో, ఏది మారక ఉన్నదో, ఏది చెదరక ఉన్నదో, అంత్యమందు ఏది కదలక చెదరక మెదలక ఉన్నదో అదే వస్తువు మధ్యకాలంలో కూడా ఉంది. ఈ సద్వస్తు పరిజ్ఞానాన్ని మానవుడు స్వరూప జ్ఞానంగా పొందాలి. చదవండి. వెలుతురు చెంత అంధకారము అదృశ్యమగునట్లు జ్ఞానావస్థలో సంసారము సమసిపోవును అంతరించును. అది సంసారం సమసిపోవు. వెరీ ఇంపార్టెంట్. ఎందుకని అంటే మనం ఆ సంసార భారాన్ని జననం ముందు నుంచే, తల్లి గర్భంలో నుంచే మనం మోస్తూ ఉంటాం. ఎప్పటిదాకా మోస్తాం? శరీరం వదిలేసే వరకు మోస్తాం. శరీరం వదిలేసినా కూడా ఉత్తర శరీరంలో ప్రవేశించేంత వరకు ఆ యాతనామయ దేహం నీతో పాటే వస్తుంది. ఆ జీవభావం నీతో పాటే వస్తుంది. ఆ మూటంతా పట్టుకుపోతాడు. ఆ మూటంతా పట్టుకుపోయి ఉత్తర శరీరంలో చేరతాడు. ఆ ఉత్తర శరీరం ఆ కర్మానుసారం ఫలించవలసినటువంటి ఏ దేహం కావాలో అలాంటి దేహాన్ని తయారు చేస్తుంది. చూడండి, తల్లి తండ్రి ఒకే తీరుగానే ఉంటారు, కానీ ఒకే రకంగా పిల్లలు రారు, ఒకే రకంగా పిల్లలు జన్మించరు. జనన కాలంలోనే రకరకాలైనటువంటి సమస్యలతోనే పుడతారు. ఆయా సమస్యలను జీవితకాలం కూడా అనుభవించవలసిన అగత్యం రావచ్చు వాళ్ళకి. మరి దానికి కారణం తల్లిదండ్రైనా అంటే మరి తల్లిదండ్రి ఏ రకమైన సంకల్పం చేయలేదు కదా. ఏ రకమైనటువంటి ఇలా పిల్లలందరూ అద్భుతంగా ఉండాలని ఆశిస్తారు కదా. వాళ్ళ ఆశల అనుసారంగా పిల్లలు ఎలా లేదు. కొన్ని చోట్ల చూడండి, అత్యంత వాతావరణంలో ఇబ్బందికరమైనటువంటి జీవనం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉత్తమమైనటువంటి సంస్కారం, ఉత్తమమైనటువంటి జీవనం, ఉత్తమమైనటువంటి అభిప్రాయాలు, ఉత్తమమైనటువంటి జ్ఞానం లభించినటువంటి సందర్భాలు మన కళ్ళ ముందు సమాజంలో ఎన్నో చూస్తాం. అదే ఉత్తమమైనటువంటి జీవన విధానం కలిగి అన్ని సౌకర్యాలు ఉన్న చోట అధమ సంస్కారం ఉన్నటువంటి అధమ జీవనం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జననం కూడా చూస్తాం. ఇట్లా ఈ అనుకూల వ్యతిరేక సంస్కారాల యొక్క ప్రభావం మానవుని యొక్క సూక్ష్మ శరీరం మీద, అంతఃకరణం మీద ప్రభావితం అవుతూ ఉంటుంది. ఈ అంతఃకరణాన్ని దాటి జ్ఞాత ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి స్వప్రకాశ స్థితిలో మానవుడు నిలకడ చెందాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవుడు ఈ జన్మలో సాధించవలసింది ఏమిటి? నువ్వు యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, మరొకరైనా, ఏ నటన చేసినా, ఏ నాటకం ఆడినా, ఏ భక్తి విద్యలలో నువ్వు అద్భుతం అనిపించుకున్నా, ఏ యశక్కాయుడు అయినా, దానాలు చేసినా, ధర్మాలు చేసినా, జపాలు చేసినా, సాధనలు చేసినా, తీర్థయాత్రలు చేసినా, ఏ కర్మకాండ అంతా చేసినా, ఏ యోగాసనాలు వేసినా, ప్రాణాయామాలు వేసినా, ధ్యానం, ఇవన్నీ కూడా సమస్తం జనన నుంచి మరణం వరకు కూడా నేను ప్రత్యేగాత్మను అనేటటువంటి నిర్ణయాత్మక స్థితిలో నీ అవస్థాత్రయం జరగాలి. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి కర్తవ్యం. స్వధర్మం అంటే ఇదే. ఈ స్వధర్మాన్ని నెరవేర్చడమే మానవుని యొక్క విధి. దాని రీత్యాన్ని ఇవన్నీ రూపొందించబడ్డాయి. ఈ ఒక్క లక్ష్యాన్ని అందుకోవడం కోసమే ఇన్ని విధి విధానాలు ఏర్పాటు చేయాలి. ఈ లక్ష్యం తీసేస్తే అన్ని ఆచరణలు కూడా వృధాని, మిగిలిన అన్ని భ్రాంతులే. ఈ లక్ష్య నిర్ణయం కనుక లేకపోతే, లక్ష్య సిద్ధిని కనుక నువ్వు పడేయలేకపోతే ఇవన్నీ బరువు అయిపోతాయి. ఇవన్నీ ఏదో ఒకరోజు దించుకోవలసింది. ఈ లక్ష్య సిద్ధిని పొందినటువంటి వాడికి ఇవన్నీ భ్రాంతి అని తెలిసిపోతుంది. అందుకని మేల్కొన్నాడు, స్వస్థితిలో మేల్కొన్నాడు, స్వరూప జ్ఞానంలో మేల్కొన్నాడు, స్వాత్మలో మేల్కొన్నాడు. ఇంకా వాడు స్వరూప జ్ఞాన దృష్టితోనే మాట్లాడతాడు, స్వరూప జ్ఞాన దృష్టితోనే తింటాడు, స్వరూప జ్ఞాన దృష్టితోనే శరీరాన్ని కూడా చూస్తాడు. మృణ్మయలింగంగా చూస్తాడు. వాడు చిన్మయలింగం అయితే ఈ శరీరం మృణ్మయలింగం. అందుకని భగవద్గీతలో అర్జునుడిని చాలా చోట్ల పార్థ
అని సంబోధిస్తాడు. అంటే పార్థివ లింగం అనే దేహాన్ని ధరించినటువంటి వాడెవడో వాడు పార్థుడు. కాబట్టి ఏ సాధన చేసినా సాధన యొక్క లక్ష్యం ఎప్పుడు ఏమై ఉందంటే ప్రత్యేగాత్మ జ్ఞాత సదా ప్రబోధే అసత్యవద్ భవేత్. జ్ఞానానుభూతిలో అసత్యమగునని ఆచార్యులు తెలియజేయుచున్నారు. ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రంలో నుండి ఒక శ్లోకం చెప్పారండి. పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. చాలా ముఖ్యమైన శ్లోకం అండి. ఆత్మశబ్దంతో వాడబడినటువంటి ఉత్తమమైనటువంటి ప్రబోధ దక్షిణామూర్తి యొక్క మౌన వ్యాఖ్య. ఇది అంటే మాటలతో చెప్పలేదు, ఇది మౌన వ్యాఖ్యగా చెప్పారు. ఆ మౌన వ్యాఖ్యని తర్వాత మనం పొందినటువంటి శిష్యులు వ్యక్తీకరిస్తే ఇలా వచ్చినాయి. మనం కూడా యథార్థ విషయములు మౌనమునందే ఇచ్చి పుచ్చుకొనబడును. అవతార్ మెహర్ బాబా వాక్యం. వారు 42 సంవత్సరాల పాటు మౌనంగా ఉన్నారు. మనం 42 నిమిషాలని మౌనంగా ఉండమంటే ఉండలేకపోతాం. కాబట్టి బాబా అలా చేశాడు, బాబా ఇలా చేశాడు అన్న వాళ్ళని కూడా చూశాడు. బాబా అలా చేశాడు, బాబా ఇలా చేశాడు అనే ముందు బాబా ఎలా ఉన్నాడో అలా ఉండటం నేర్చుకో. గురువు గారు అలా చేశారేటండి అన్న వాళ్ళని కూడా చూశాడు. గురువు గారు అలా చేశారేంటంటే తెలియాలంటే గురువు గారు లాగా ఉండాలి, అప్పుడు తెలుసు. ఉంటే అప్పుడు నీకు ఆయన ఎందుకు అలా చేశాడో తెలుసు. పిల్లాడు అంటాడు, మా నాన్న అట్ట చేసి ఉండకుండా బాగుండేదండి, మా నాన్న అట్ట చేసి నువ్వు కూడా నాన్న అయితే కానీ తెలియదు ఎందుకు చేసి, మా తాత అట్ట చేయకుండా ఉంటే బాగుండేదండి. ఇట్టా ఎవరో ఒకరిని తనకంటే అనుభవ జ్ఞానం అద్భుతమైనటువంటి స్థితిలో, సనాతనమైన స్థితిలో, స్వరూపమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. దీనికి నా చిన్నప్పటి నుంచి చెప్పినటువంటి, మా చిన్నప్పుడు చెప్పిన ఉపమానాన్ని మీ అందరికీ గుర్తు చేస్తాను. ప్రతి ఒక్కరూ మానవ జీవితంలో ఈశ్వర నిందకి గురు నిందకి పాల్పడతారు. అంటే అర్థం ఏంటంటే, ఒక ఆయన మార్గాయాసం తీర్చుకోవడానికి చెట్టు కింద పడుతున్నాడు. ఆ పక్కనే ఒక గుమ్మడి తీగ. ఆ గుమ్మడి తీగకి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి, కడవడంత కాయలు. సరే ఇదేంటి ఇంత చిన్న తీగకి కడివిడంత కాయలు పెట్టాడు ఈశ్వరుడు అనుకున్నాడు. తీరా ఓ చెట్టు కింద పడుకునేప్పటికి మర్రి చెట్టు కింద మర్రి కాయలు కాసేపట్లో గాలికి పడ్డాయి. ఇంత పెద్ద చెట్టుకి ఇంత చిన్న కాయలు ఏమిటి అనుకుంటూ పడుకున్నాడు అతను. సరే తీరా కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆ మర్రికాయలనే మీద పడుతుంది. ఒక్కసారి పూర్వజ్ఞానం ఆలోచన చేసిందని మళ్ళా పునరాలోచించాడు. ఏంటయ్యా ఈశ్వరుడికి ఇంత బుర్రలేదనుకుంటూ పడుకున్నాడు ఆయన. ఆ చిన్న తీగకేమో గుమ్మడికాయ, ఈ పెద్ద చెట్టుకేమో ఇంత కాయ పెట్టాడేమిటి, అర్థం లేదు ఈశ్వరుడికి, ఆలోచన లేదు పెద్దగా అనుకున్నాడు. కానీ తెలివి వచ్చిన తర్వాత చూస్తే ఆ మర్రికాయల స్థానంలో గుమ్మడికాయలు ఊహించుకున్నాడు. ఏమైపోయి ఉండేవాడు. కాబట్టి ఈశ్వర సృష్టి నియమాలలో ప్రతి అంశానికి కూడా ఒక పరిణామ పాఠం ఉంటుంది. ఆ పరిణామ పాఠం నేర్పే దిశగానే ప్రకృతి నియమాలు పనిచేస్తూ ఉంటాయి. ప్రకృతి నియమాలు అనుల్లంఘనీయము, అవి ఈశ్వరుడి చేత నియమించబడ్డాయి. కానీ మానవుడు ఎంతసేపటికి కూడా ఏం చేస్తాడంటే, ఎలాగైనా సరే ప్రకృతి నియమాలను ఉల్లంఘించాల్సిందే, ఎక్స్ప్లోర్ చేయాల్సిందే అనే ఉత్సాహం చేత ఈశ్వర నియతిని ఉల్లంఘిస్తూ, అలా ఉల్లంఘించే కొద్దీ రకరకాలైనటువంటి సమస్యలను పొందుతూ ఉంటాడు. ఒక 200 ఏళ్ల క్రితం ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి వ్యాధుల పేర్లు కానీ ట్రీట్మెంట్లు కానీ ఏమీ లేవు. అందరూ బాగున్నారు, సుఖంగా జీవించారు. కానీ యాంత్రిక యుగం ప్రారంభమై, అందులో అధునాతనమైనటువంటి యాంత్రిక యుగం ప్రారంభమైన తర్వాత దాని ఫలితాలను ఇప్పుడిప్పుడే చూస్తాం, ఇంకా భవిష్యత్తులో చాలా చూస్తాం. ఇలా మరి మనం ప్రకృతి మీద చేసే ప్రతి ప్రయోగము కూడా ఫలితాలను ఇస్తాం. ఎందుకంటే అదంతా శక్తిమయం. ప్రకృతి అంతా కూడా జడ వస్తువు కాదు, అది శక్తిమయం. శక్తిని కరెంట్ షాక్ని ఎట్లా కొట్టించుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో, శక్తిని ముట్టుకున్న ప్రతిసారి ఏదో ఒక ఫలితం వస్తుంది, ఒక్కొక్క రూపంలో వస్తుంది. ఇలాగే వస్తుందని చెప్పడానికి మనకేమో ఊహించగలిగే శక్తి లేదు. అలాగే నీ లోపల ఉన్నటువంటి అంతఃకరణం శక్తిమయం, నీ లోపల ఉన్న ప్రాణం శక్తిమయం, నీ సూక్ష్మ శరీరం శక్తిమయం.
బయట ఉన్న స్థూల శరీరం పదార్థమయం. ఈ స్థూల శరీరాన్ని, ఆ సూక్ష్మ శరీరాన్ని, తత్కారణ స్థితి ఎందున్నటువంటి చిత్తవృత్తిని, ఈ మూడు కలిసి నీకు అవస్థాత్రయంగా పరిణమిస్తున్నాయి. ఈ జాగ్రత్త, ఈ మేలుకొలుపు, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, మేలుకొని ఉండు. నీ సంస్కారాలను అధిగమించి ఉండు, నీ గుణాన్ని అధిగమించి ఉండు, నీ వాసనలను అధిగమించి ఉండు, సర్వసాక్షిగా ఉండు. నీవు సాక్షిగా సర్వకాల సర్వావస్థలందు ఉన్నప్పుడు మాత్రమే నీవు నీ జనన కారణాన్ని, ఈ శరీరధారణ ఎందుకు చేశావనే కారణాన్ని తెలుసుకోగలుగుతావు. ఎందుకు పుట్టావో తెలిసిపోతుంది. ఎలా రద్దు చేసుకోవాలో అప్పుడు నీ పనిగా. ఇంకా అప్పుడు వాడి పని స్వరూప జ్ఞానం, ప్రత్యేగాత్మ స్థితిని పొందిన తర్వాత వాడి కర్తవ్యం ఒకటే కనబడుతుంది వాడికి ఎప్పుడు కూడా. ఇక మరలా పుట్టకూడదు. అప్పటిదాకా ఆత్మజ్ఞానం లేకుండా ఇక పుట్టకూడదు అని అనుకునేదంతా వట్టి మాట. అదంతా ప్రయోజనశీలం కాదు. చాలామంది విచారణ చేసేటటువంటి వాళ్ళందరిలో మళ్ళా పుట్టకుండా చూడండి అని గురువుగారు అడుగుతుంటారు. ఆయన చేతిలో ఉందా మళ్ళా పుట్టకుండా చూడడం అనేది? నువ్వు ఉండాలి ఎలాగా. ఆయన ఎలా ఉన్నాడో గమనించి నువ్వు అలా ఉండడం నేర్చుకోవాలి. ఆయన ఎలా జీవిస్తున్నాడో తెలుసుకుని అలా జీవించడం నేర్చుకోవాలి. ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకుని ఆయన హృదయ స్థానాన్ని పొంది ఆ స్థితిలో ఉండడం నువ్వు నేర్చుకోవాలి. ఆయన ద్వారా, ఆయన మార్గదర్శి, ఆయన స్థితిలో ఆయన ఉంటాడు, ఆయన పనిలో ఆయన ఉంటాడు, ఆయన కర్తవ్యంలో ఆయన ఉంటాడు. నీవు ఆయన హృదయం ద్వారా నీ ఉండటం ద్వారా, నీ హృదయంలో ఆయనను ఉంచుకోవడం ద్వారా మానసిక ఆశ్రయాన్ని పొందాలి. సర్వకాల సర్వావస్థలలో మానసికంగా మనం గురువుని, ఈశ్వరుణ్ణి వెంబడించి ఉండాలి. అలా ఉన్నప్పుడు నీవు ఆ రకమైనటువంటి ఉత్తమమైనటువంటి అతీతమైనటువంటి నిర్ణయాన్ని అనుభవంలో పొందుతావు. శాస్త్రవత్తుగా నువ్వు పుస్తకాలు ఎన్ని చదివినప్పటికీ ఆ అనుభవ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అనుకోగలుగుతావు. మా తాత ఎలా ఉన్నాడండి అని మనవాడు అడిగితే, ఆ తాత ఇప్పుడు అశరీరి, ఆయన శరీరంలో లేడు. ఏదో శరీరంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ దృష్టితో చూస్తే అలా చెప్తారు. ఏమంటే సదాశివుడు ఎలా ఉన్నాడండి సృష్టి ఆది యందు అంటే సదాశివుడి గురించి ఏదో ఒక స్తోత్రం కీర్తించామనుకోండి, అది సత్యమేనా? అంతేనా? ఎంతో ఉన్నట్టు దాంట్లో ఒకనొక అంశాన్ని, ఒక చిన్న అంశాన్ని స్తోత్రం ఇస్తుంది. నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం అందరూ బాగా పారాయణ చేసుకుంటారు. నిజానికి ఆ లలితా త్రిపుర సుందరి యొక్క యథార్థ వర్ణన చేయడం ఎవరి వల్ల కాదు. అలా ఉండవలసిందే తప్ప ఆ విష్ణుమూర్తి యొక్క వర్ణన చేయడం ఎవరి వల్ల కాదు. అలా ఉండవలసిందే. ఆ స్థితిని నువ్వు ఎదగాలి. అంతేగాని మామూలుగా జగత్తులో వస్తు దర్శనం చేసినప్పుడు ఎట్లా అయితే మాట్లాడతామో అలా గుణనామ రూప సంకీర్తనం చేసినంత మాత్రాన అది వీలు కాదు, సాధ్యపడదు. నీవు ఆ స్వస్థితి ఎందు ఉండాలి, ఆ స్థితికి చేరాలి, ఆ నిర్ణయ క్రమాన్ని పొందాలి, అలా ఉండటం రావాలి. అలా ఎవరైతే ఉన్నారో, ఆ దివ్యత్వానుభవం కలిగిందో, ఆ సామర్థ్యం కలిగిందో, ఆ స్వరూప జ్ఞానం కలిగిందో, ఆ స్వాత్మ చైతన్యంలో మేల్కొన్నాడో వాడికి మాత్రమే అనుభూతం అవుతుంది. అందుకనే దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఇక్కడ ఉటంకించారు. ఆ శ్లోకం వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధకులందరూ కూడా ఈ శ్లోకాన్ని పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవా అద్వయం. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన. నిద్రపోయినప్పుడు ఈ ప్రపంచం అంతా ఎలా లేదో, మేల్కోగానే ఉన్న ప్రపంచం ఉన్నట్లుగా యథాతథంగా ఎలా మరల తోచిందో, అలాగే నీవు కానటువంటి అనాత్మలో కలిసిపోతున్నావు. ఆ అనాత్మంతా స్వప్న ప్రపంచం వంటిది. నిద్రే లేకపోతే స్వప్నం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి నిద్రని సాధనగా మార్చుకున్నటువంటి వాళ్ళు ఏ సాధకుడైతే ఉంటాడో అతడు తాను విశ్వడు కాదని, తైజసుడు కాదని, ప్రాంగ్యుడు కాదని ప్రత్యేగాత్మ అనే నిర్ణయాన్ని పొందుతాడు. అలా ఎవరైతే తురియ నిర్ణయాన్ని, ప్రత్యేగాత్మ స్థితిని
విశ్వ తైజస ప్రాంగ్యులను నిరసించడం ద్వారా నిలకడ చెందుతాడు. వాడు మాత్రమే ఆత్మానుభవ నిర్ణయంలో ఉండగలుగుతాడు. చదవ. సర్వము ఆత్మలో యున్నను మాయ చేత స్వప్న ప్రపంచము వలె వేరుగా కనిపించి జ్ఞానోదయము కలుగుగానే అభేద స్వరూపమైన ఆత్మ అద్వయమై వెలుగొందుచున్నట్లు ఆచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో తెలిపి ఉన్నారు. ఇప్పుడుతో 6వ శ్లోకం పూర్తయిందండి. 7వ శ్లోకం. తావత్ సత్యం జగద్భాతి సుప్తికారజతం యదా యావన్నజ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ శ్లోకంలో కూడా ఒక గొప్ప ఉపమానాన్ని అందిస్తున్నారు. మనకి ఉపమానాలని నిజ జీవితంలోనివే, కానీ ఉపమేయం ఉపమానాలంకారాన్ని వాడారు దీంట్లో విరివిగా. ఉపమానంగా ఒకటి స్వీకరించారు, ఉపమేయం లక్ష్యం ఒకటి స్వీకరిస్తారు, దానికి దీనికి మంచి సంబంధాన్ని నిరూపిస్తారు. అది ఉపమాలంకారం అంటే ఆ అలంకారిక ప్రక్రియ ఈ ప్రతి శ్లోకంలోనూ వాడేశారన్నమాట. ఇందులో చెప్పేటువంటి ఉపమానం ఏమిటంటే, చిన్న పిల్లల్ని సముద్రం ఒడ్డు మీద పరిగెట్టే పిల్లల్ని చూస్తే ఆ పిల్లలు ఆడుకుంటూ ఏం చేస్తారంటే అక్కడ ఒడ్డు మీద ఉన్నటువంటి నత్తగొల్లలు ఏరతారు. అవి వెండిలాగా ఆ సూర్యకిరణాలకు మెరిసిపోతూ ఉంటాయి. ఆ మెరుపు చేత ఆకర్షితం అవుతాడు. అవి వాడు ఆస్తిగా పరిగణిస్తాడు. శుక్తికారజతవత్, శుక్తి అంటే నత్తగొల్లలు. వాటిలో ఉన్నటువంటి కోటింగ్, అవి జీవించి చనిపోయిన తర్వాత అవి ఒడ్డు కొట్టుకొచ్చేస్తాయి. ఆ ఖాళీ గుల్లలలో వెండి కోటింగ్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందులో నిజంగా వెండి ఉందా అంటే ఏమీ లేదు, కానీ సూర్యకాంతి యొక్క ప్రతిఫలనం అందు అవి అద్భుతంగా ప్రకాశిస్తూ కనబడతాయి. ఈ ప్రకాశ లక్షణం చేత ఆ పిల్లవాడు ఆకర్షించబడతాడు. ఏమిటిది మెరుస్తుంది అనుకుంటాడు, అద్భుతం అనుకుంటాడు, అవన్నీ ఏరుకుంటాడు. అవన్నీ ఏరుకుని పెద్ద సంపాదించినట్టుగా మూట కట్టుకుని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొస్తాడు. నేను ఎన్ని సంపాదించానో చూడమని చెప్తాడు. కాబట్టి ఆ అనుభవం పిల్లవాడికి అద్భుతంగా ఈ ప్రపంచం గురించి బోధిస్తుంది. ఒక వేదాంతికి ఎట్లా బోధిస్తుంది అనేది చాలా ముఖ్యం. ఇదే సంఘటనని అక్కడే ఉన్న ఒక వేదాంతి, ఒక సన్యాసి, ఒక జ్ఞాని, ఒక స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాడు చూశాడు. అతనికి ఏమనిపించిందంటే, ఈ జగత్తంతా ఇంతే కదా, ఎక్కడెక్కడైతే ప్రకాశ ధర్మం ఉందో ఆ ప్రకాశ ధర్మం నేనే అన్నాడు విభూతి యోగంలో. నువ్వు ఏదైనా తీసుకో, ఏ సామర్థ్యమైనా తీసుకో, ఏ శక్తి అయినా తీసుకో, ఏ ప్రకాశమైనా తీసుకో, అమీబా ఒక సెకనులో మిలియన్ అవుతుంది. దానికి ఆ శక్తి, అందులో ఉన్న శక్తి ఎవడంటే పరమాత్మ. ఒక సింహం ఏనుగుని చంపగలుగుతుంది. ఆ బలం ఎవరిదంటే, ఆ సామర్థ్యం ఎవరిదంటే ఈశ్వరుడిది. ఒక మానవుడు ప్రపంచం మొత్తాన్ని, భూగోళం మొత్తాన్ని విమానం వేసుకుని గరగరా తిరిగి వచ్చేయగలడు. ఆ సామర్థ్యం ఎవరిదంటే అది ఈశ్వరుడే. ఎక్కడెక్కడ ఏ శక్తి అయినా చూడు, నువ్వు ఏ సంఘటన అయినా చూడు, ఆ సంఘటనలో ఉన్నటువంటి సామర్థ్యం, ఆ సంఘటనలో ఉన్న ప్రకాశం, ఈ రెండు లక్షణాలు పరమాత్మదే. ఆ సామర్థ్యమేమో ఈశ్వరుడు, సగుణ సాకార పరమాత్మ. ప్రకాశమేమో నిర్గుణ నిరాకార పరమాత్మ. పరమాత్మకి రెండు కోణాలు, ఒకటి సగుణ సాకార పద్ధతి, రెండు నిర్గుణ నిరాకార పద్ధతి. స్వరూప జ్ఞానం, స్వప్రకాశం, స్వాత్మ, నిర్గుణ నిరాకారం. ఇక మిగిలిందంతా సగుణ సాకారం. ఈ రెండూ పరమాత్మే. నువ్వు వ్యవహార కాలంలో నీవు వ్యవహరిస్తూ, నీ కర్తవ్యాలను నిర్వహిస్తూ, నీవు జ్ఞానస్థితి చెడిపోకుండా నిలబెట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ స్వరూప జ్ఞానం చెడకుండా నువ్వు చేసే ఏ వ్యవహారమైనా సరే అది నిన్నంటదు. ఈ శుక్తికారజతవత్ అన్నటువంటి ఉపమానాన్ని చిట్ట చివరి పరతత్వ నిర్ణయం, పరాత్పర నిర్ణయంలో కూడా వాడతారు. ఇక్కడే కాదు, అనంత విశ్వము కూడా ఈ శుక్తికారజతవత్తే. అత్యద్భుతం అనిపించేటటువంటి గోళాలు, బ్రహ్మాండం, సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటి సోలార్ నెట్వర్క్, దానవతలు ఉన్నటువంటి గెలాక్సీలు, దానవతలు ఉన్నటువంటి విస్తారంగా ఉన్నటువంటి విశ్వం,
ఇదంతా సుక్తికారజితవత్తే, అదేది సత్యం కాదు. ఈ ఆల్చిప్పలో ఉన్నటువంటి వెండి వంటిదే. ప్రకాశమానమై కనబడుతున్న జ్యోతిర్మండలం అంతా శుక్తికారజితవత్తే. పరబాహ్యం ఏ రకమైనటువంటి వన్నెలు, చిన్నెలు, జిలుగులు, వెలుగులు. ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోండి. తెలుగులో చెప్పేశారు పెద్దలు. వన్నెలు, చిన్నెలు, జిలుగులు, వెలుగులు కాదని పరబాహ్యం పని. చదవండి. తాత్పర్యం చదువుతాను. యదా ఏ విధంగా సుక్తికా రజతం ముత్యపు చిప్పలో వెండియో తదా ఆ విధంగా యావత్ ఎంతవరకు సర్వాధిష్టానం సర్వమునకు అధిక సత్యమైనది అద్వయం ద్వైతం లేనిది అయిన బ్రహ్మము నా జ్ఞాయతే తెలియబడదో తావత్ అంతవరకు జగత్తు సత్యముగా భాతి ప్రకాశిస్తున్నది. జ్ఞానం ఎదిగి స్వరూప జ్ఞానాన్ని నువ్వు పొంది ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా పరబాహ్యమే. ఈ 2 నిర్ణయాలని మనం పొందటానికే ఈ మానవ జన్మ వచ్చింది. ఆ స్వరూప జ్ఞాన స్థితిలో నువ్వు నిలకడ చెంది ఉన్నప్పుడు మాత్రమే మిగిలిందంతా లేదు. లేకపోతే అజ్ఞాన కాలంలో ఎన్నింటినైతే నువ్వు చూసావో, విన్నావో, తెలుసుకున్నావో, ఊహించావో, అనుభవించావో అవన్నీ ముత్యపు చెప్పలో వెండిలేక. ముత్యం ఎక్కడ తయారైందంటే ముత్యపు చెప్పలోనే తయారైంది. ఆ తయారయ్యే క్రమంలో ముత్యపు చెప్పంతా కూడా ఆ ముత్యం యొక్క రజన్ పరమాణువులన్నీ అంటుకుంటాయి. ఆ పరమాణువులన్నీ ఒక దగ్గరకు సంగ్రహించబడి అది ముత్యంగా తయారైంది. మిగిలిందంతా ఆ ముత్యపు చెప్పలు అనుకుంటుంది. చూస్తే అది వెండిలాగా భ్రమింపచేస్తుంది, కానీ వాస్తవానికి అది వెండి కాదు. అలాగే ఉన్నదంతా బ్రహ్మమే కానీ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి కానీ, త్రిగుణాత్మకమైనటువంటి సృష్టి కానీ, త్రిగుణాత్మకమైన వ్యవహారం కానీ లేనే లేదు. అవి సశక్తములై కనబడడానికి కారణం స్వరూప జ్ఞానం. స్వాత్మ బ్రహ్మము. చదవండి. జగత్తు ఉనికి, బ్రహ్మ ఉనికి లోకానికి, మనిషికి ఎల్లప్పుడూ మీమాంసయే. అది మీమాంస అంటే విచారించదగినది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మానవ జీవితంలో ధర్మ సంకటం, ఆచరణలో సందేహం వచ్చినప్పుడల్లా ఆ సందేహానికి మీమాంస అని పేరు. ఎంతకాలం వస్తుందయ్యా? దేహం ఉన్నంతకాలం సందేహం వస్తుంది అన్నారు జిల్లేళ్ళమూడమ్మ. జాగ్రత్తగా ఆ మీమాంసలో నుంచి బయటపడాలి, ఆ సందేహంలో నుంచి బయటపడాలి. ఏమిటట? ఇతనికి 2 కనబడుతున్నాయి. ఎప్పుడు జగత్తు కనబడుతుంది, బ్రహ్మము కనబడుతుంది. బ్రహ్మము వాస్తవికంగా కళ్ళ ముందుందా? ప్రత్యక్షమా అంటే కాదు. అది జ్ఞానం. జ్ఞానం ద్వారా కనబడుతున్నదేమో బ్రహ్మం, కానీ పదార్థగోచరంగా కనబడుతున్నదేమో జగత్తు. ఈ రెండింట్లో అసలు దేనికి ఉనికి ఉంది అనేది మానవుడి సందేహం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్న పిల్లలు, 3 ఏళ్ల లోపల పిల్లవాడికి కీ ఇస్తే ఆడేటటువంటి బొమ్మ ఒకటి ఇచ్చామనుకోండి. ఒక ఏనుగు కీ ఇస్తే నడుస్తుంది, తొండం ఊపుతుంది, చెవులు కూడా ఊపుతుంది, తోక కూడా ఊపుతుంది, నడుస్తుంది, పెద్ద శబ్దం కూడా చేస్తుంది. ఇలాంటి బొమ్మను ఒక దానిని తెచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చామనుకోండి, అది కీ ఇస్తే ఆడుతుంది అనేటటువంటి పరిజ్ఞానం అతనికి లేదు. అతను ఏం చేస్తాడు? ఆ ఏనుగు యొక్క ప్రవర్తనని చాలా వింతగా చూస్తాడు, వాస్తవికంగా చూస్తాడు, భీతిని కూడా పొందుతాడు, ఆనందాన్ని కూడా పొందుతాడు. ఇంత భావనామయ ప్రపంచం 3 ఏళ్ల పిల్లవాడిలో చిన్న ఏనుగు బొమ్మ తయారు చేసి, ఇంకా దాంతోనే అతని ప్రపంచం. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అడుగుంటూ ఉంటాడు. ఎడిపోయినా దాన్నే పట్టుకెడతాడు, తనతో నిద్రపోయినప్పుడు దాన్నే పట్టుకుంటాడు. ఇలా ఆ ప్రపంచమే, తన ప్రపంచం అంతా ఆ బొమ్మే ఉంటుంది. ఇలా చాలా రకాలు, బార్బీ బొమ్మని, పాండా బొమ్మని, అంటే ఎవరికి ఏ సంస్కారం ఉంటే ఆ సంస్కారయుతమైనటువంటి ఆట బొమ్మలతో అతని ప్రపంచం ఉంటుంది. ఈ ఉపమానాన్ని మనం సేకరిస్తే
స్వయముగా అతను ఎవరు? బ్రహ్మం, కానీ అతనికి తెలియదు. స్వయముగా ఎవరు? జగదధిష్టానం, కానీ తెలియదు. స్వయముగా ఎవరు? సృష్టి స్థితి లయాదులకు ఆవల ఉన్నటువంటి వాడు, కానీ ఆ విషయం తెలియదు. కానీ ఏం తెలుసయ్యా అంటే బొమ్మల ఆటలు, పిల్లల ఆటల వలె జీవించేస్తుంది. మొత్తం జీవితం అంతా ఇంతే. భాషించేటటువంటి ప్రతిబింబ సమానమైనటువంటి జగత్తుని సత్యం అనుకుంటున్నాడు. బింబము యథార్థము అయినటువంటి స్వరూప జ్ఞానమైనటువంటి బ్రహ్మమును విస్మరించాడు. అసలు ఉనికంటూ ఉంటే బ్రహ్మమునకే ఉన్నది, కానీ పరబాహ్యమందు ఈ బ్రహ్మమునకు కూడా ఉనికి లేదు. కాబట్టి అసలు ఉనికి ఎవరికి ఉందో నీకు తెలిస్తేనే తప్ప దానిని పోగొట్టడం ఎట్లాగో వీలు కావడం. లేని దానికి ఉన్నట్లుగా భావించడమే ఉనికి, లేని దానికి ఉనికి ఉన్నట్లుగా భావించడమే అజ్ఞానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అజ్ఞానానికి నిర్వచనం స్పష్టంగా చెప్పబడుతుంది అనమాట. లేని వస్తువుకి ఉన్నదానిగా భావించి ఉనికిని ఆపాదించి దానితోనే వ్యవహరించి దానితోనే ఆనందపడి దానితోనే దుఃఖపడి దానినే బరువుగా వెంట తీసుకుని వెళ్ళి ఆ ప్రపంచమునందే నిమగ్నమైపోయి చింతాక్రాంతమైపోయి తన స్వరూప జ్ఞానాన్ని విస్మరించడమే మానవుడికి ఉన్నటువంటి పెద్ద సమస్య. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ప్రబోధ. పెద్దల మార్గంలో బోధను విని అజ్ఞానాన్ని పోగొట్టుకుని స్వరూప జ్ఞానాన్ని పొందు. నీ స్వరూపమైనటువంటి బ్రహ్మనిష్టం తెలుసుకో. దానికి అవతల ఉన్నటువంటి తత్పరంచ అవలోకయేతైనటువంటి పరతత్వము లేక పరబ్రహ్మ, దానికి అవతల ఉన్నటువంటి పరాత్పరము అనేటటువంటి పరబాహ్యం. అనంత విశ్వము ఏర్పడక ముందు ఏ పరబాహ్యం ఉన్నదో ఏర్పడిన తర్వాత కూడా ఆ పరబాహ్యం. బ్రహ్మాండం అంతా ఏర్పడక ముందు ఏ పరబాహ్యం ఉందో ఏర్పడిన తర్వాత కూడా ఆ పరబాహ్యం. పిండాండం ఏర్పడక ముందు ఏ పరబాహ్యం ఉన్నదో పోయిన తర్వాత కూడా ఆ పరబాహ్యం. కాబట్టి ఆద్యంతములందు మార్పు లేక కదలక మెదలక మొరగక అరవక విరుగక తరుగక స్థిరంగా నిలకడగా అచలోయం సనాతన నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన అనేటటువంటి స్వస్వరూప జ్ఞాన స్థితి యందు నువ్వు మేల్కొనాలి. అలా మేలుకొన్నప్పుడు అజ్ఞానవత్గా భాషించినటువంటి జగత్తుకి ఉనికి లేనిదని తెలియబడుతుంది. అథవా ఒకవేళ ఉనికి ఉన్నా ఆ ఉనికి బ్రహ్మముగానే ఉన్నది, భిన్నముగా లేదు. చదవండి. లేని జగత్తును ఉన్నదంటాడు, ఉన్న బ్రహ్మము లేదన్నట్లు భ్రాంతిలో తిరుగుతాడు. ఇదేగా ఇప్పుడు మనం విచారించింది. దర్శనార్థం సాధన చేస్తారు సాధకులు. సాధకులు అన్నవాళ్ళందరూ కూడా ఎంత చేస్తారండి? ఆ వాక్యం మళ్ళా చూడండి. లేని జగత్తును ఉన్నదంటాడు, ఉన్న బ్రహ్మము లేదన్నట్లు భ్రాంతిలో తిరుగుతాడు. దర్శనార్థం సాధన చేస్తారు సాధకులు. అది ఆ దర్శనార్థం చేస్తాడు అనమాట. ప్రతిదీ తెలుసుకోవాలి, దర్శించాలి. ఒక క్షేత్రానికి వెళ్ళాడు. ఆ క్షేత్రంలో అధిష్టానం ఎవరైతే ఉన్నారో ఆ అధిష్టాన దర్శనం కోసం వెళతాడు. 24 గంటల క్యూలో నిలబడతాడు, కష్టపడతాడు, ఆరక్షణం దర్శిస్తాడు. బయటకు వచ్చిన తర్వాత అడుగుతారు, ఏమంటే దర్శనం బాగా జరిగిందా అని అడుగుతారు. బాగా జరిగిందండి, ఇంత బాగా ఎప్పుడూ జరగలేదండి. 24 గంటల క్యూలో నిలబడ్డాను కానివ్వండి, అద్భుతమైన దర్శనం జరిగింది అంటాడు. ఏమిటా దర్శనం అంటే ఇదే తనలో ఉన్నటువంటి స్వరూప జ్ఞాన దర్శనమే దర్శనం. బ్రహ్మమునందు బ్రహ్మానుభూతి యందు నిలకడ చెందటమే దర్శనం. ఉన్నది జగత్తే, అక్కడ ఉన్నది బ్రహ్మమే. ఈ రెండింటి మధ్య ఊగిసలాట జరుగుతుంది. ప్రత్యేగాత్మ పరమాత్మ అభిన్నమనేటటువంటి దానికి దర్శనం అని పేరు. ప్రత్యేక పరమాత్మల అభిన్నమని ఎప్పుడెప్పుడైతే తెలుసుకుంటావో దానికి దర్శనం అని పేరు. ఆ దర్శనార్థమే సాధకులందరూ
అందరూ అన్ని సాధనలు చేసి ఇవాళ విశేషమైనటువంటి సాధనలు అందరూ భూమండలంతా అసలు సాధకులంతా వెరీ బిజీ వారు. ఆదివారం అమావాస్య గ్రహణ కాలం, సూర్యగ్రహణ కాలం. అది కూడా భూమండలం మీద ఉన్న సాధకులందరూ కూడా ఈ ప్రత్యేక పరమాత్మల అభిన్నులని తెలుసుకునేటటువంటి కాలం. ప్రతిబింబ సమానమైనటువంటి గ్రహణాన్ని తెలుసుకుంటాడు అనమాట. వాళ్ళు ఏం లేదు, నిజంగా సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఎక్కడికి పోలేదు, సూర్యుడు దేని చేత గ్రసించబడలేదు, కానీ గ్రసించబడినట్టు నీకు అనుభవం అవుతుంది అంతే. మరొకటి సూర్యుని మీద ప్రభావితం అయినట్లుగా భూమి మీద ఉన్నవాడికి తోస్తోంది అంతే. ఇంతకు మించి వాస్తవం ఏమీ లేదు అక్కడ. వాస్తవానికి సూర్యుడుగానే ఉన్నాడు, ఏ మార్పు లేదు. సూర్యుడిలో పరిణామం వచ్చిందనుకోవడం పొరపాటు. అగ్రహణం అన్యథాగ్రహణం. అలాగే నీలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, ఆ సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము పరమాత్మ అభిన్నులు, ఏ మార్పు లేదు. బ్రహ్మమునందు ఏ మార్పు లేదు, నీ స్వాత్మయందు కూడా ఏ మార్పు లేదు, బింబస్థితిలో ఏ మార్పు లేదు. మధ్యలో ఏర్పడుతున్నటువంటి శక్తి వినిమయంలో గాని పదార్థ వినిమయంలో గాని కొద్దిపాటి భేదములు ఏర్పడవచ్చు. ఆ భేదము స్వప్నవత్ కల వంటిది, కాసేపే ఉంటుంది. గ్రహణం ఎంతసేపు ఉంటుంది? ఓ 3 గంటలు ఉంటుంది, ఏదో 4 గంటలు ఉంటుంది. మరి ఇంతటి దానికి మానవులందరూ కూడా సూర్యుడిని మరొకటి ఎత్తుకుపోయిందనో మింగేసిందనో భ్రాంతిగతమైన కథలు చాలా కాలం చెప్పుకున్నాం. అలాగే ఈ స్వరూప జ్ఞాన నిష్ట లేనటువంటి వాళ్ళు ఆ దర్శనార్థం చేసేటటువంటి చాలా సాధనలన్నీ కూడా బ్రహ్మమును తెలియగానే తాను అదై ఉన్నాడు. ఇక కొత్తగా ప్రతిబింబాన్ని ఆధారంగా పెట్టుకుని నేర్చుకోవాల్సినటువంటి అగత్యం ఏం లేదు. అగత్యం ఉన్నవాడు ఏం చేశాడు? ప్రతిబింబ సమానమైన నామరూపాత్మకమైన మూర్తిత్రయాత్మకమైనటువంటి త్రిపుటికి లోబడినటువంటి వాడు ఏం చేశాడు? ఆయా సాధనలన్నీ త్రిపుటికి అవతల ఉన్నటువంటి మహత్తత్వ దర్శనం కోసం చేశాడు. చాలా ఇంపార్టెంట్ అండి. దర్శనార్థమే సాధకులు చేశారు. ఆ స్వాత్మ స్వరూప జ్ఞాన నిష్ఠ బ్రహ్మతత్వ నిశ్చయం పొందినటువంటి వాడికి ఇదంతా త్రిగుణ సామ్యం, ప్రతిబింబ సమానం, భ్రాంతిపూర్వకం అని తెలిసి తనను తాను బ్రహ్మముగా నిర్ణయించుకొని తన లక్ష్యమైనటువంటి పరబాహ్యమనేటటువంటి స్థితి ఇవన్నీ లేనివే, తాను కూడా లేనివాడే అనే నిర్ణయమునందు స్థిరముగా ఉంటాడు. వాడే సాధనలు చేయట్లేదని వాడు ఎవడైనా వచ్చి అడిగాడు అనుకోండి, సాధనలన్నీ అయిపోయినాయి అంట. కానీ పరబాహ్య నిర్ణయం అయిపోయింది, పరతత్వ నిర్ణయం అయిపోయింది, పరాత్పర నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు వాడిని మళ్ళా కిందకు వచ్చి ఏమండి నువ్వు జపం చేయలేదు ఏంటండి, ఏమండి నువ్వు స్నానం చేయలేదు ఏంటండి అనకూడదు. కానీ సామాన్య ధర్మాలని చూపరుల కోసం చేస్తాడు, వాడికి అవసరం లేకపోవచ్చు. కానీ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ భగవద్గీత చెప్తుంది. స్వధర్మం అనుష్ఠానం చాలా ఇంపార్టెంట్. స్వధర్మం అంటే ఏమిటి? నీవు ఆత్మస్వరూపుడు, నీవు బ్రహ్మస్వరూపుడు, నీ యొక్క యథార్థ స్థితి యందు పరవాహ్యమందు నీవే లేవు. సోహం సోహం నాహం అనే పరిణామాన్ని పూర్తి చేయటం మాత్రమే దర్శనం అంటే. దర్శనం అంటే వేరేదో ఊహించుకునేది, అవేవి కావు. సోహం సోహం నాహం అనే పరిణామమనే దర్శనం అనే పేరుతో పిలిచారు. మన షడ్ దర్శనాలు అందించేటటువంటిది అంతా కూడా విచారణ మార్గమే, అన్యం లేదు. చదవండి. ఈ మీమాంసకు పరిష్కార బోధను చేస్తున్నది ఈ శ్లోకం. యదా సుప్తికా రజతం. ముందుగా శ్లోకం చెప్పే ఉపమానం అర్థం చేసుకుందాం. సూర్యరశ్మిలో ముత్యపు చిప్పను చూస్తే వెండి వలె కనిపిస్తుంది, చీకట్లో చూస్తే అసలేం కనిపిస్తుంది అంతే సంగతి. కాబట్టి దాంట్లో నిన్ను ఆకర్షించినటువంటి ముత్యపు చిప్పలో నిన్ను ఆకర్షించినటువంటి ప్రకాశం సూర్యుని యొక్క ప్రతిఫలన కాంతే గాని వాస్తవికం కాదు.
చదవండి. అక్కడ వెండి లేదు, ఇది భ్రాంతి. చూచినది వెండి లేదు, ప్రకాశము లేదు. చూచినది ఉన్నట్లు చూడక వేరుగా అనుకుని చూచుట. అది ఉన్నదన్నట్లుగా చూడగలిగినటువంటి వాడికి ఏం మార్పు లేదు. ఎందుకని? స్వరూప జ్ఞానం నిష్ఠ. ఉన్నదన్నట్లుగా ఉండగలడు. వాడికి ఏ రకమైనటువంటి మార్పు లేదు, ఏ నిర్ణయము లేదు. ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అలా ఉన్నాడు. ఎక్కడి దాకా తెలిసి? పిండాండం తెలుసు, బ్రహ్మాండం తెలుసు, విశ్వాండం కూడా తెలుసు, సమస్త సృష్టి నియమాలు తెలుసు, అన్ని సామర్థ్యాలు తెలుసు, అన్ని సాధనలు తెలుసు, అన్ని స్థితులు తెలుసు. అంత స్వరూప జ్ఞాన నిష్టలో ఉండి అన్నింటినీ చూచేశాడు. ఇక చూడవలసింది ఏమి లేదు, పొందవలసింది ఏం లేదు, దర్శించవలసింది ఏమి లేదు. అలా ఎవరైతే ఉన్నారో వాడికి ముత్యపు చెప్పతోనూ పని లేదు, ముత్యంతోనూ పని లేదు, దాని ఎందున్న వెండితో పని లేదు, దాని ప్రకాశంతో కూడా అసలు ఏ పని లేదు. ఇలా ఉన్నాడు. ఇంకొకటి ఎలా ఉన్నాడు? ఆ ప్రకాశించేటటువంటిదంతా వెండి బంగారం అనుకునేటువంటి భ్రాంతిలో ఉండి ఈ వెండి, ఈ ముత్యపు చెప్పలో వెండి అంతా నేను పొందాలి అనుకుని ఆ ముత్యపు చెప్పలన్నీ ఏరుకున్నాడు. అందులో ముత్యాలు లేవు, ముత్యాలు అలా ఎవడో కొట్టుకుపోయాడు. ముత్యపు చెప్పలో ఉన్న ప్రకాశిస్తున్న వెండిని పొందటం అసాధ్యం. ఈ వెండిని ఎవరినైనా తీసిమని ఎవరైనా అందులో వెండి లేదురా బాబు అంట. ఈ ఉపమానాన్ని స్వీకరించి ప్రతిబింబ సమానమైనటువంటి జగత్తుని పొందడంలో మానవుడు చేసేటటువంటి ప్రయత్నాలన్నింటినీ ఈ శుక్తికారజితంతో పోల్చారు. మానవుడు ధనధాన్య భోగభాగ్య వస్తువాహన రాజ్య పదవి ఎక్సెట్రా ఎక్సెట్రా ఎన్నన్నా పెట్టు. రోజు పూజలు చేసేటప్పుడు చూడండి, ఇష్టకామ్యార్థఫల సిద్ధ్యర్థం ఇలా అనేక రకాలైనటువంటి చదువుతారన్నమాట. ఈ ధమ్లన్నీ కూడా శుక్తికారజితవత్, ముత్యపు చెప్పలో వెండి వంటివి, ప్రాతిభాసికమైనటువంటివి, ప్రతిబింబ సమానమైనటువంటివి. ఈ సత్యాన్ని తెలుసుకో. ఇక్కడ ఉన్న దృశ్యం మరుగై అనుకున్నదే దృష్టి అయి దృశ్యంగా కనబడుతున్నది. తానేదనుకుంటున్నాడో దాన్ని చూస్తున్నాడు. యథార్థ వస్తు జ్ఞానాన్ని చూడలేకపోతున్నాడు. చాలా మంది ఏమంటారంటే, ఏమండి అన్నీ ఇవేమి లేవంటారు, ఇవన్నీ అక్కర్లేదంటారు, ఇవన్నీ చేయట్లేదంటారు, కానీ మీరు మాత్రం జగత్తులోనే ఉండే జగత్తును అనుభవిస్తున్నారు కదండి అనే ప్రశ్న వేసేవాళ్ళు కూడా. స్వరూప జ్ఞాన నిష్ఠుడికి అన్యం లేదు, రెండవది లేదు, అనుభవించబడేది లేదు. అందువల్ల ఏమైపోయింది? జగత్తు కూడా బ్రహ్మమే అయిపోయింది. బ్రహ్మములో ఒకానొక అంశము మాత్రమే జగత్. దానికి ఉదాహరణ, ఒక తండ్రిని 10 మంది పిల్లలు కన్నాడు. ఏమయ్యా ఈ 10 మంది పిల్లల్లో ఎవరు నువ్వు అన్నాడు. ఎవరు నువ్వంటే 10 మంది కూడా తండ్రిలో అంశీభూతులే. ఏ ఒక్కటి మాత్రం కాదంటానికి వీలుందా, అవునంటానికి వీలుందా? అది పూర్ణంగాను అంశముగాను బ్రహ్మమే అయి ఉన్నది. జగత్తనున్నది విడిగా తోచడం వలన భోగ్యం తోచింది. భోగ్యం చేత ప్రభావితం అయ్యాడు. భోగ్యం చేత ప్రాతిభాసికమైనటువంటి దాన్ని, ప్రతిబింబ సమానమైనటువంటి దాన్ని సత్యంగా భావించాడు. చదవ. వెండిని గ్రహించబోయి ముత్యపు చెప్పను స్పష్టంగా చూచినప్పుడు వెండి లేదని తెలిసింది. అది స్పష్టంగా చూడాలంటండి, వెరీ ఇంపార్టెంట్. భ్రాంతి దర్శనం కాదు, సత్య దర్శనం ఉండాలి. అది స్పష్టంగా చూడడం. ఈ ఉపమానంలో వెండి భ్రాంతి రూపం. వెండిని చూచేటప్పుడు వెండి కంటే అధిక సత్యంగా, అంటే వెండికి అధిష్టానంగా ముత్యపు చిప్ప ఉన్నది. అధిష్టానమైన ముత్యపు చిప్పను చూడక భ్రాంతి రూపమైన వెండి, అధిష్టానమైన ముత్యపు చిప్పను చూడగా భ్రాంతి రూపమైన వెండి కనబడదు. అంతే. ఇది ఎలా సాధ్యము?
ఇది ఇది ఈ అనుకోవడం తప్పు కదా అనేది స్ఫురిస్తుంది. ముత్యపు చిప్ప వెండి అనే ద్వైత రూపం మారు రూపం లేని అద్వయం. ఈ విధంగా అధిష్టానము అద్వయము అయిన ముత్యపు చిప్పను తెలియనంత వరకు భ్రాంతి రూపమైన వెండి కనబడుతుంది. సిద్ధాంతానికి సమన్వయం చేయాలి. అధిష్టానము ఆశ్రయము అయినటువంటి సర్వాధిష్టానము సర్వాశ్రయమైనటువంటి బ్రహ్మమును నీవు తెలియనంత వరకు ప్రాతిభాసికమైనటువంటి ప్రతిబింబ సమానమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి జగత్తు సత్యంగా తోస్తుంది. యావత్ సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ న జ్ఞాయతే తావత్ జగత్ సత్యం భాతి. సర్వాధిష్టానమైనటువంటి బ్రహ్మము జ్ఞాయతే తెలియబడనంత వరకు తావత్ అప్పటి వరకు ప్రాతిభాసికమైనటువంటి ప్రతిబింబమైనటువంటి జగత్తే సత్యంగా తోస్తుంది. ఎంతవరకు అన్నిటికీ అధిష్టానమైనది అద్వయమైనది అయిన బ్రహ్మము తెలియబడదో అంతవరకు జగత్తు సత్యంగా ప్రకాశిస్తున్నది అంటున్నది శ్లోకం. అలాగే బ్రహ్మము అధిష్టానం అద్వయం, జగత్తు భ్రాంతి రూపం. అర్థం చేసుకుందాం. బ్రహ్మము అంటే ఎవరో చతుర్భుజమో షడ్భుజమో వైకుంఠవాసమో కైలాసవాసమో ఊహించకూడదు సాధకులు. ఊహించుట ఊహకు అనువుగా ఉండేటట్లుగా అష్టాదశ పురాణాలు రాయబడ్డాయి. ఊహకి అనువుగా లేకుండా అతీతంగా ప్రతిపాదించబడ్డవి ప్రస్థానత్రయం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. వీటికి ఊహతో పని లేదు. యథార్థ వస్తు దర్శనం కావాలి అంటే ప్రస్థానత్రయ భాష్యాన్ని చూడాలి. అదే ఊహాజనితమైనటువంటి ప్రపంచం ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కథల రూపంలో, చరిత్ర రూపంలో, గుణధర్మాల రూపంలో, ప్రవర్తన రూపంలో స్మృతి, పురాణ, ఇతిహాసములు ఈ మూడు కూడా ఊహతో కూడుకొని ఉంటాయి. అనగనగా అనగనగా ఒక రాజు, ఆ రాజుగారికి 7 కొడుకులు, 7 వేటకెళ్ళారు, ఇలా కథ చెప్తాం. చిన్నపిల్లాడికి, 3 ఏళ్ల పిల్లాడికి, 5 ఏళ్ల పిల్లాడికి ఈ కథ చెప్తే బాగుంటుంది. 50 ఏళ్ల వాడికి, 100 ఏళ్ల వాడి దగ్గరికి వెళ్ళి ఈ కథ చెప్పామనుకోండి, ప్రయోజనం ఏముంది? ప్రయోజన శూన్యం. ఎందుకని? ఆత్మవస్తు జ్ఞానాన్ని పొందేసాడు, స్వరూప జ్ఞానాన్ని పొందేసాడు. ఇప్పుడు ఈ కథ వల్ల అతనికి ప్రయోజనం. అలాగే ఊహాజనితమైనటువంటి, భ్రాంతి జనితమైనటువంటి, మిథ్యాభూతమైనటువంటి పద్ధతిగా నీ అంతఃకరణం పనిచేసినంత వరకు నీవు స్వాత్మస్థితిని తెలుసుకొనజాలవు. చదవండి. సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములే బ్రహ్మము. వెరీ ఇంపార్టెంట్. పోయిన శ్లోకాల్లో కూడా చెప్పారు ఇది. సత్, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. మనం దాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించాం, ఈ 5 లక్షణాలని. మానవుడు సర్వకాల సర్వావస్థలలోనూ, 3 అవస్థలలోనూ, త్రిపుటి వ్యవహారంలో ఈ 5 లక్షణాలని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. గుర్తు ఇదే. ఎప్పుడూ ఈ 5 లక్షణాలతో కనుక ఉంటే, నిర్ణయంగా ఉంటే, నిలకడ చెంది ఉంటే, స్థిరంగా కనుక ఉంటే నీవు బ్రహ్మమును తెలుసుకోగలుగుతావు, బ్రహ్మముగా ఉండగలుగుతావు. 2 పనులు అయిపోతాయి. బ్రహ్మమును తెలుసుకోవడము, స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవడము అయిపోతుంది. ఇంకేమవుతుంది? బ్రహ్మముగా ఉండటం కూడా అయిపోతుంది. ఇప్పుడు ఒకటే ప్రశ్న వస్తుంది అనమాట, అంతే. ఏమిటి వస్తుందంటే, ఈ బ్రహ్మనిష్ట కలిగిన వాడికి అనంత విశ్వానికి ముందు ఏముంది అన్న ప్రశ్న వస్తుంది. అక్కడ పరబాహ్య నిర్ణయం అయిపోతుంది. ఆ నిర్ణయం అయింది అనుకోండి, ఈ 5 లక్షణాలు రహితమైపోతాయి. బ్రహ్మనిష్ఠుడికేమో లక్ష్యం పరబాహ్యం. అదే సప్తధాతు నిర్మిత
నవద్వారపరమైనటువంటి శరీరమును ధరించినటువంటి జీవుడికి ఏమో బ్రహ్మనిష్ట పొందడమే అత్యంత ఉత్తమమైన లక్ష్యం. జీవభావంలో ఉన్నవాడికి పరబాహ్య నిర్ణయాన్ని తెలియజేసిన ఏం ప్రయోజనం. అందుకని బ్రహ్మనిష్టే పొందినటువంటి వాడికి పరబాహ్య నిర్ణయం వల్ల అస్సలు ప్రయోజనం, వాడికి తెలిసే అవకాశమే లేదు, ఆ వికాసమే లేదు. ఇది ఎటువంటిదంటే గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యకాలంలో మనం చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఒక చిన్న పిల్లవాడు 3 ఏళ్ళు వయసు ఉన్నటువంటి వాడికి తల్లి తండ్రి చనిపోయారు ఏదో ఒక కారణం చేత. ఆ పిల్లవాడు ఆ తల్లిదండ్రుల వద్దే ఆడుకుంటూ ఉంటాడు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారనే సత్యమే అతనికి తెలియదు. అతని భావనామయ ప్రపంచంలో, ఊహా జనిత ప్రపంచంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు. వాస్తవ ప్రపంచంలో వారిద్దరు చనిపోయారు. ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు. వచ్చిన చూపర్లు చూశారు, అయ్యయ్యో ఈ పిల్లవాడు గ్రహించే స్థితిలో లేడు, ఇతనికి ఇంకా బుద్ధి వికాసం రాలేదు, జ్ఞానం వికసించలేదు, కాబట్టి ఈ పిల్లవాడిని మనం సంరక్షించాలి అని వాళ్ళకి అంత్యేష్టి నిర్వహించేస్తారు. ఈ పిల్లవాడు అడుగుతూ ఉంటాడు, అమ్మ నాన్న ఎప్పుడు వస్తారు కనపడడం మానేశారు కదా, అడుగుతాడు అనమాట. ఇదిగో రేపు వస్తారు, మాపు వస్తారు, ఎల్లుండి వస్తారు, వచ్చే నెల వస్తారు, అమెరికా వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, ఇటా ఏదో చెప్పుకుంటూ వస్తారు. ఆ పిల్లాడు ఎదిగి కొద్దిగా ఆ ఊహాజనితమైన ప్రపంచంలోనికి వాస్తవికమైన ప్రపంచంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు ఫోటోల్లో కనబడుతుంటారు. ఇంకా అప్పుడు చెప్తారు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు నాన్న, స్వర్గానికి వెళ్ళిపోయారు నాన్న అని చెప్తారు. నువ్వే ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాలి నాన్న, వాళ్ళు ఇక్కడికి రావడం కుదరదు నాన్న. ఇలా సత్యాన్ని అతనికి తెలియచెప్పే ప్రయత్నం చేస్తారు. అతడు సాపేక్ష జ్ఞానం ద్వారా ఎదిగే కొద్దీ 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చేసేటప్పటికి ఓహో ఈ జనన మరణ చక్రం గురించి తెలిసిపోతుంది. తన తల్లిదండ్రులు ఇక రారు లేరు అని తెలుసుకుంటారు. ఆధారమై ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే జ్ఞానం పొందడం నేర్చుకుంటారు. ఇలా అతని జీవితం కొనసాగుతూ ఉంటుంది. అతని జీవితం ఆగిపోయిందా? ఆగలేదు. ఇలా జాగ్రత్తగా నిజ జీవితంలో ఎన్నో సంఘటనలు మనం గమనిస్తే ఊహాజనితమై, భ్రాంతిజనితమై, మిథ్యాభూతమై జగత్తు అనేకమైనటువంటి లక్షణాలతో ప్రాతిభాసికంగా ప్రతిబింబ సమానంగా భాషిస్తూ నిన్ను పూరిస్తూ ఊహిస్తూ నడిపిస్తూ. కానీ స్వరూప జ్ఞానమైన ఆత్మ, స్వప్రకాశమైన ఆత్మ, స్వరూప జ్ఞాన నిష్ఠ అయినటువంటి బ్రహ్మము సర్వకాల సర్వావస్థల యందును ఆద్యంతముల యందు మార్పు లేక, కదలక, చెదరక, మెదలక, ములుగురుచ్చ సందు లేక, నిర్ణయముగా, నిశ్చలముగా, నీరవముగా, నీరంధముగా, నిరాకారముగా ఉన్నది. సత్ జ్ఞానము, ప్రకాశము, ఆనందము, చైతన్యము. వరుసక్రమం ఏంటంటే సత్, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. ఆనంద లక్షణ స్థితి నుంచి సత్ స్థితికి మానవుడు ఎదగాలి. ఆనందం నుంచి జ్ఞానానికి ఎదగాలి, జ్ఞానం నుంచి ప్రకాశానికి ఎదగాలి, ప్రకాశం నుంచి చైతన్య స్థితికి ఎదగాలి, చైతన్య స్థితి నుంచి సత్ అనే నిర్ణయాన్ని పొందాలి, సదసత్ విలక్షణ స్థితిని పొందాలి, సదసత్ రహిత స్థితిని పొందాలి. ఈ సత్ లక్షణాన్ని పొందడం ఎందుకండి అని చాలా మంది అడుగుతారు. ఎందుకు తెలుసుకోవాలండి బ్రహ్మమును అంటే దాంతో ముడిపడి విధానం ఇదనమాట. సదసద్విలక్షణమని తెలుసుకోవాలి, సదసద్రహితమని తెలుసుకోవాలి. ఈ విలక్షణమని తెలుసుకోవడం ఎందుకనయ్యా అంటే తద్రహితం అనే నిర్ణయాన్ని పొందడం కోసం. విలక్షణమని తెలుసుకున్నప్పుడు అతీతమై ముక్తుడు అయ్యావు. సదసద్రహితం అని తెలుసుకోగానే ఆ రహిత స్థితి ఎందు మోక్షాన్ని పొంది. మానవ జీవన లక్ష్యం ఇదే. చదవండి. ఈ లక్షణములను కూడా ఎక్కడివో ఎవరివో అని తేరి చూడవద్దు. సృష్టి అంతా వ్యాపించిన లక్షణములు ఇవి. ప్రాణులందరికీ అధిష్టానమైన లక్షణములు. సత్ అంటే ఉండుట, ఉనికి. చైతన్యము ఉనికి యందు ఆధారపడిన తెలివి.
ప్రకాశము ఉనికి తెలివి తనకు ప్రకాశించుట. జ్ఞానము ప్రకాశించిన ఉనికి తెలివిని ఎరుకలో నిలుపుకొనుట. ఆనందము అటువంటి ఉనికి యందు పూర్ణత్వము. ఇదంతా కలిసి ఒక మాట అహం, నేను, ఆత్మ. చాలా 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 ఇంపార్టెంట్ అయిన నిర్వచనం అండి. అహం అంటే ఏమిటి, అహంకారం అంటే ఏమిటి, ఈ రెండింటి యొక్క నిర్ణయాత్మకమైనటువంటి నిర్వచనాన్ని తెలుసుకోవాలి సాధకులందరూ కూడా. ఇది సాధకుల కోసం మాత్రమే, సామాన్యుల కోసం కాదు. సామాన్యులకి ఈ నిర్వచనంతో పని లేదు. వాడు ప్రతిబింబ జగత్తులో వెళ్ళిపోతూ ఉంటాడు, ఎటు లాగబడితే అటు వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ గుణ ప్రభావం పనిచేస్తే ఆ గుణం చేత వెళ్ళిపోతాడు. సాధకుడు అయినటువంటి వాడికి అహం అంటే ఏమిటో, అహంకారం అంటే ఏమిటో మళ్ళా చదవండి ఆ 3వ వాక్యం 4వ వాక్యం. సరే. సత్ అంటే ఉండుట, ఉనికి. చైతన్యము ఉనికి యందు ఆధారపడిన తెలివి. ప్రకాశము ఉనికి తెలివి తనకు ప్రకాశించుట. అది తనకు ప్రకాశించుట. జ్ఞానము ప్రకాశించిన ఉనికి తెలివిని ఎరుకలో నిలుపుకొనుట. ఎరుకలో అంటే 3 అవస్థలలో నిలుపుకొనుట. ఆనందము అటువంటి ఉనికి యందు పూర్ణత్వము. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆనందము అంటే అర్థం ఏంటంటే స్వరూప జ్ఞానం అనే ఉనికిలో పూర్ణత్వంగా ఉండటమే, పూర్ణముగా నిండి ఉండుటయే ఆనందము. అంతే. వస్తు సహితము వస్తు రహితము అనేటటువంటి లక్షణాలు లేవు. విషయ సహితము విషయ రహితం అనే లక్షణాలు లేవు. కారణ సహితము కారణ రహితము అనే లక్షణాలు లేవు. పూర్ణముగా నిండి ఉండుట అనునదే ఆనందము. ఒక్కొక్క లక్షణంతో జాగ్రత్తగా చూస్తే సత్ అంటే ఉనికి, ఆ ఉనికికి సంబంధించినటువంటిది చైతన్యం, ఆ చైతన్యానికి సంబంధించిన ప్రకాశం, ఆ ప్రకాశానికి సంబంధించిన జ్ఞానం, ఆ జ్ఞానం చేత పూర్ణముగా నిండి ఉండటం. ఈ 5 లక్షణాలని సాధకులు సర్వకాల సర్వావస్థలలో, ప్రతి వ్యవహారంలో, ప్రతి ఆలోచనలో, శరీరంతో చేసేటటువంటి 8 శరీరాలతో చేసేటటువంటి ఏ వ్యవహారంలో అయినా సరే సత్ అన్నటువంటి స్థానం నుంచి కదలకుండా ఉండాలి. సత్ అనే నిష్టను కలిగి ఉండాలి. దానికి బ్రహ్మనిష్ట అని పేరు. సత్ అంటే ఉనికి. ఉనికి నుంచి ఏం చేయాలండి? చిత్. నెక్స్ట్ ఏంటి? చైతన్యం. చైతన్యం. చైతన్యం అంటే చిత్తు. సత్ చిత్ ఆనందం కదా. సచ్చిదానందం అని అంటున్నావా? ఆ సచ్చిదానందాన్ని మనకి చక్కగా వివరించి చెప్తున్నారు. చిత్ అంటే చైతన్యం. ఆ చైతన్యంలో ఏముంది? సత్ యొక్క ఉనికికి సంబంధించిన లక్షణం ఉంది. మళ్ళా కదా సత్ అంటే ఉండుట, ఉనికి. ఉండుట దగ్గరే ఉండాలి. మనకి ఏ రకమైనటువంటి భావావేశ పరంపరలు కానీ, స్పందనలు కానీ, ప్రతిస్పందనలు కానీ, ఎట్సెట్రా ఎట్సెట్రా గుడిలో దేవుడి వలె ఉండాలి. అది సత్. చైతన్యము ఉనికి యందు ఆధారపడిన తెలివి. పూజారి గారు అక్కడ అర్చనలు చేసే పూజారి గారు ఆ ఉనికి యందు ఆధారపడిన తెలివి. ప్రకాశము ఉనికి తెలివి తనకు ప్రకాశించుట. అది ఆ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు అక్కడ ఒక సాధకుడు. ఈ ఆ వాతావరణ ప్రభావం చేత, ఆ సత్ యొక్క ప్రభావం చేత, ఆ చిత్ యొక్క ప్రభావం చేత ప్రకాశం దర్శనం కలిగి. జ్ఞానము ప్రకాశించిన ఉనికి తెలివిని ఎరుకలో నిలుపుకొనుట. అక్కడ పొందినటువంటి ఏ ప్రకాశ దర్శనం ఉందో ఆ ప్రకాశ దర్శనంతో మళ్ళీ ఇంటికి వచ్చాడు సాధకుడు. అదే తెలివిలో నిలకడ చెంది తన జీవితాన్ని కొనసాగించాడు, జ్ఞానంగా మారిపోయింది. ఆనందము అటువంటి ఉనికి యందు పూర్ణత్వము. ఇప్పుడు మళ్ళా అక్కడికి వెళ్ళి ఆ దేవాలయానికి వెళ్ళి మరలా ఆనాడు చేసిన ప్రయత్నం అంతా మళ్ళీ ఈ సాధకుడు చేయక్కర్లేదు. ఎందుకని? అక్కడున్న దేవుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాడు. అక్కడ ఇక్కడ ఒకే దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాడు. సర్వవ్యాపకమై ఉన్నవాడే దేవుడు అని తెలుసుకున్నాడు.
సర్వవ్యాపకమై ఉన్న ప్రకాశమే దైవం అని తెలుసుకున్నాడు. సర్వవ్యాపక ప్రకాశమే స్వాత్మ ప్రకాశం అని తెలుసుకున్నాడు. అది జ్ఞానం అంటే. ఆ స్వాత్మ ప్రకాశంతో సర్వే సర్వత్రా నిండి ఉన్నటువంటి పూర్ణమై ఉన్నటువంటి స్థితిని పొందాడు. అది ఆనందం. ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చేసి ఇతన్ని ఈ బ్రహ్మనిష్ఠుడి దగ్గరికి వచ్చేసి మళ్ళా సాధన మొదటి దశల గురించి ప్రశ్నించి నువ్వు అది చేయలేదే ఇది చేయలేదు అన్నావు అనుకోండి. అంతటా ఉన్నవాడు దేవుడు కదా, అంతటా ఉన్నది దైవము కదా, అంతటా కదలక మెదలక ఉన్నటువంటిది ఏదో, ఆ ఉనికి ఏదో అదే కదా సత్. సన్నిష్ట, సత్ యందు నిష్ట కలిగేసింది. ఈ స్థితి ఎందు ఉంటాడు. వ్యవహరించినను బ్రహ్మముగానే ఉంటాడు, అవ్యవహారిగా ఉన్నా బ్రహ్మముగానే ఉంటాడు, అసంగముగా ఉన్నా బ్రహ్మముగానే ఉంటాడు. తనదైన స్వరూప జ్ఞాన నిష్టలో చెదరక ఉంటాడు. చదవండి. ఇదంతా కలిసి ఒక మాట అహం. అది ఈ సత్, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము, ఈ మొత్తం వ్యవహారం అంతా కలిగి అహం. నాకు యోగాభ్యాసం చేయాలనిపిస్తుందండి, నాకు కర్మ ఆచరించాలనిపిస్తుందండి, నేను సంకీర్తన చెయ్యాలనిపిస్తోందండి, నేను ఫలానా విచారణ చేయాలనిపిస్తోందండి, ఫలానా శాస్త్రాన్ని చదవాలనిపిస్తుందండి, ఫలానా సాధన చేయాలనిపిస్తుందండి, ఫలానా నిర్ణయాన్ని పొందాలనిపిస్తుందండి. ఇదంతా ఎవరికి కలిగింది? అహం, నేను కలిగి. జడమైనటువంటి శరీరానికి కలిగే అవకాశం లేదు, జడమైన జగత్తు కలిగే అవకాశం లేదు. జాగ్రత్తగా జడ చేతన విమర్శన చేస్తున్నాడు అనమాట. చదవండి. ప్రాణికి తనను గురించిన విశాలమైన ఎరుక. ఇవి అధిష్టాన లక్షణములు. ఈ లక్షణములు లేక ఏ ప్రాణికిని చేష్ట గాని విషయ ప్రవర్తన కానీ లేవు. చేష్ట లేదు, ప్రవర్తన లేదు. ఉనికే లేకపోతే చేష్ట ఎక్కడ ఉంది, ప్రవర్తన ఎక్కడ? వాడు పుట్టకపోతే వాడికి ఏ చేష్టలు ఉన్నాయి, వాడికే ప్రవర్తనలు. చేష్టలు విషయ ప్రవర్తన ప్రాణికి భ్రాంతి రూపం. ఈ చేష్టలు, ఈ ప్రవర్తనలన్నీ ప్రాణివి. ప్రాణం ఉన్నటువంటి శరీరానికి చేష్టలు ప్రవర్తనలు ఉన్నట్టు తోస్తున్నాయి. కానీ స్వరూప జ్ఞాన నిష్టలో ప్రాణికి ప్రత్యేకమైనటువంటి భిన్నమైనటువంటి ఉనికి లేదు. సామాన్యమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి స్వాత్మ అయినటువంటి స్వరూప జ్ఞాన నిష్టతో కూడినటువంటి స్వప్రకాశంతో కూడినటువంటి సత్యందున్న బ్రహ్మమనే ఉనికి మాత్రమే సత్యమై ఉంటుంది. భిన్నమై తోచు చేష్టలు ప్రవర్తనలు అన్నీ భ్రాంతిగతమై ఉంటాయి. తన సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు అధిష్టానము. అది ఆశ్రయం. ప్రాణులు, చేష్టలు, ప్రవర్తనలు. అధిష్టానాన్ని నిర్వచించాడు, ఆశ్రయాన్ని నిర్వచించాడు. అహంకారం అంటే ఏమైంది? ఈ ప్రాణి యొక్క చేష్టలు ప్రవర్తనలు ఊహలు అపోహలు అని నావే అనుకుంది. అప్పుడు అహంకారం అయింది. ఈ ఆకార భావమైనటువంటి ప్రాణి యొక్క చేష్టలు ప్రవర్తనలు ఊహలు అపోహలు వేరైపోయినాయి. సత్తు చైతన్యము ప్రకాశము జ్ఞానము ఆనందము అనే స్వరూప జ్ఞాన నిష్టలో నిలకడ చెంది ఉన్నాడు, బ్రహ్మమై ఉన్నాడు. ముందు ఈ రకమైనటువంటి అధిష్టాన లక్షణ నిర్ణయ పద్ధతిగా ఉండటం రావాలి. అలా ఉన్నవాడికి తన లక్ష్యం స్ఫురించింది. నా మూలం ఏంటి అని విచారించు, తన్మూలమును విచారించుట, తత్తు యొక్క మూలమును విచారించుట. విచారించగా మూలాన్ని గుర్తిరిగే శరీరం ఏది లేదని తెలుసుకుంది. ఏ శరీరం ద్వారా కూడా మూలాన్ని తెలుసుకోలేము అని తెలిసింది. మరి ఏమిటయ్యా ఉన్నదంతా బట్టబయలే అనేటటువంటి నిర్ణయాన్ని, పరబాహ్య నిర్ణయాన్ని పొందాడు. దాంతో ఈ జనన మరణ చక్ర భ్రాంతి ఉడిగిపోయి. కాబట్టి జీవుడుగా ప్రయాణం ప్రారంభించినటువంటి ప్రాణి బ్రహ్మనిష్టను పొంది బ్రహ్మనిష్టగా ఆ బ్రహ్మమునకు మూలాన్ని గుర్తెరిగేటటువంటి ఏ స్థితి లేకుండా, ఏ శరీరము లేకుండా, ఏ
ఏ వ్యవహారము లేకుండా కదలక మెదలక వరగక ఉన్నటువంటి అచలమైనటువంటి పరబాహ్య నిర్ణయం పొందితే మోక్షం, బ్రహ్మనిష్ట వరకు పొందితే ముక్తి. ఈ మార్గంలో మానవుడు ప్రాణిగా ఉన్నాడు కాబట్టి, ప్రాణంతో కూడిన శరీరంతో ఉన్నాడు కాబట్టి తన స్వరూప జ్ఞానాన్ని పొందడమే లక్ష్యంగా పరిణమించాలి. బాల్య యౌవన కౌమార వృద్ధాప్యములు, జనన మరణములు, సుఖ దుఃఖములు, ఆకలి దప్పికలు, శోకమోహములు ఇవంతా కూడా ఇంద్రియ ధర్మములే గాని తన స్వధర్మం కాదు. ప్రాణి యొక్క చేష్టలు ప్రవర్తనలు అంటే ఇవే. జాయతే వర్ధతే పక్షయతే వివర్ణమతే వినశ్యతే ఇలాంటి షడ్వికారములు, షడూర్ములు, హరిషడ్వర్గాలు, ఇవన్నీ చేష్టలు ప్రవర్తనలు. ఫలితంగా ఏదో కాసేపు ముత్యాలు పోగేసినట్టు, పగడాలు పోగేసినట్టు, వజ్రాలు పోగేసినట్టు, రత్నాలు పోగేసినట్టు, ధనధాన్యాలు పోగేసినట్టు, యశక్కాయులైనట్టు, దాన ధర్మాలు చేసినట్టు ఈ చేష్టలు ప్రవర్తనలన్నీ కూడా దేని కొరకు? స్వరూప జ్ఞాన నిష్ట కొరకే. స్వరూప జ్ఞాన నిష్టలో ఏముంది? సత్, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. సత్తను ఉనికి, చైతన్యమును తెలివి, ఈ రెండింటినీ ప్రకాశిస్తున్నటువంటి ప్రకాశము, ఆ ప్రకాశమునకు సంబంధించిన జ్ఞానము, ఆ జ్ఞానము ద్వారా పూర్ణముగా నిండి ఉన్నటువంటి స్థితిని ఆనందముగా నిర్ణయం పొందడమే బ్రహ్మము. ఉన్నదున్నట్లుండిపాయను, విన్న కన్నది ఏడ ఏమీ లేకపోయను అనేటటువంటి పరబాహ్య నిర్ణయం వైపు ఈ బ్రహ్మనిష్ఠుడు మరలాడు. పరతత్వము, పరాత్పరము అన్న రెండింటినీ తన స్ఫురణలో కలిగి ఉంటాడు, ఇంకేముండదు. ఇక మిగిలిందంతా చేష్టలు, ప్రవర్తనలు. అవి షడ్వర్మి సహితం, షడ్వికార సహితం, హరిషడ్వర్గ సహితం. బ్రహ్మమునందు షడ్వర్ములు లేవు, షడ్వికారములు లేవు, హరిషడ్వర్గములు లేవు. ఈ చేష్టలు, ప్రవర్తనలు అన్నీ కూడా ప్రాణ సహితమై ఉన్నటువంటి జీవుడికే గాని యథార్థముగా సర్వవ్యాపముగా ఆద్యంతములయందు నిండి నిమిడీకృతమై ఉన్నటువంటి బ్రహ్మమునందు లేవు. చదవండి. నేను దుఃఖపడుతూ ఉన్నాను, ఇది జీవుని ఒకానొక విషయం. నేను ఉన్నాను అన్న ఉనికి అంశం తీసివేస్తే దుఃఖపడుతూ అన్న విషయం లేదు, ఆ ప్రవర్తన లేదు. వెరీ ఇంపార్టెంట్. నేనండి ఫలానా అప్పుడు ఫలానా పని చేస్తున్నప్పుడు ఎంత కష్టమైందో, ఎంత దుఃఖం వచ్చిందో, ఎంత సమస్య అయిందో అని ప్రతివాడు తన గతంలో ఉన్నటువంటి దానిని గురించి వివరిస్తారు. జ్ఞాని ఏమన్నాడంటే, నువ్వు ఉన్నావు కదయ్యా, వర్తమానంలో ఉన్నావు లేదా? ఉన్నావు కదా. వర్తమానంలో, నిజవర్తమానంలో, నిత్యవర్తమానంలో నువ్వు ఉన్నాను అన్న దగ్గర ఆగు. ఎక్కడికో వెళతావు ఎందుకు? నా చిన్నప్పుడండి అంటాడు ప్రతివాడు. నేను పుట్టక ముందండి అంటావు. ఏది చెప్పినా గతమే కదా. లేదంటే ఓ 1000 సంవత్సరాల తర్వాత గురించి చెప్తాడు. అది ఊహ. అది ఇప్పుడుందే, ఇప్పుడు లేదు. కాబట్టి నిత్య వర్తమానంలో ఉన్నటువంటి సాధకుడు మాత్రమే నేను ఉన్నాను అన్న ఒక్క నిర్ణయం దగ్గర ఆగిపోతాడు. చేష్టలు, ప్రవర్తనల జోలికి వెళ్ళాడు. దుఃఖపడుతూ అన్న విషయం తీసివేస్తే నేను ఉన్నాను అన్న ఉనికి ఉన్నది. వెరీ ఇంపార్టెంట్. ఇది అన్వయ వ్యతిరేక న్యాయం. బుద్ధి వికాస ప్రక్రియలో అన్వయ వ్యతిరేక న్యాయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వేదాంత పారిభాషిక పదజాలాన్ని అర్థం చేసుకునేటప్పుడు అన్వయ వ్యతిరేకాలు తెలిసి ఉండాలి. ఎటు చేస్తే దాని అర్థం మారిపోతుందో తెలిసి ఉండాలి. చాలామంది ఈ అన్వయ వ్యతిరేకాలనే విచారణ సరిగా చేసుకోవడం రాక ఒకదాని బదులు మరొకటి ఊహించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అందుకే చెప్పేది, ఉపదేశము మీది విషయము ఊహనగొని తనకు తా విక్షేపము చెంది భ్రాంతి నొందును. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉపదేశము మీది విషయం శాస్త్రంలో, పుస్తకంలో అందుబాటులో ఉంది కదా అని, మాధ్యమాలలో అందుబాటులో ఉంది కదా అని
మార్గదర్శకుడు లేకుండా కనుక నువ్వు ప్రయాణం మొదలు పెడితే ఊహ చెంది తనకు తా విక్షేపము చెంది భ్రాంతి నొందును. ఆ వన్నెల చిన్నెల చేత మోసగించబడతావు. కావున స్పష్టమైనటువంటి బ్రహ్మనిష్ట కలిగినటువంటి వారిని మార్గదర్శిగా చేకొని ఉన్నది ఉన్నట్లుగా ఉండుట. ఇదే బ్రహ్మనిష్ట అంటే, ఉన్నది ఉన్నట్లుగా ఉండుట. మిగిలినటువంటి చేష్టలు, ప్రవర్తనలు, ప్రభావయుతమైనటువంటి స్పందనలు ఇవన్నీ తత్కాలవత్, స్వప్నవత్, సుక్తికారజతవత్. చదవండి. ఉనికి ఉంటే విషయం ఉంటుంది, ఉనికిని ఆధారం చేసుకుని ఉంటుంది. ఉనికి లేకుంటే విషయానికి ఉనికి లేదు. చూడండి, ఆగు. ఉనికి విషయం యొక్క సంబంధాన్ని నిరూపిస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఏమంటే మీ ముత్తాత ఇప్పుడు ఏం చేస్తున్నాడండి అని అడిగాం. ఆయన ఉంటే కదా, ఆయన లేడు. ఉంటేగా అసలు ఏమైనా చేయడానికి అంటాడు వెంటనే. కాబట్టి ఎవరైనా ఏదైనా విషయ ప్రవర్తన కలిగి ఉండాలంటే ఆ ఉండటం అనేది ఉంటేనే విషయ ప్రవర్తన ఉంది. కానీ వాడు లేడంటే ఇక విషయ ప్రవర్తనే ఉంది? లేదు. చేష్ట లేదు, ప్రవర్తన లేదు. చూడండి, ఈ అన్వయ వ్యతిరేకం చాలా గొప్ప సూచన అండి. పరిపూర్ణ సూచన ఇందులో ఇమిడి ఉందన్నమాట. నేను ఉన్నాను అన్నప్పుడు మాత్రమే అనంత విశ్వ వ్యవహారం, అనంత బ్రహ్మాండ వ్యవహారం, సర్వాధిష్టానం యొక్క వ్యవహారం అంటారు. నేను లేను అంటే పిండాండ వ్యవహారం లేదు, బ్రహ్మాండ వ్యవహారం లేదు, విశ్వ వ్యవహారం కూడా లేదు. కాబట్టి ఉన్నవాడెవడో మొట్టమొదటి నిర్ణయం అయితే తప్ప లేనివాడెవడో నిర్ణయించడానికి వీలు కావడం. లేని దాని వెంబడబడి పరిగెట్టద్దు. ఉన్నవాడుగా నిలబడి ఉండు, ఉన్నవాడుగా నిలకడగా ఉండు, ఉన్నవాడుగా స్థిరంగా ఉంటే లేనిది లేకనే పోతుంది. యా మాసా మాయ, ఏది లేదో అది మాయ. మాయను లేకుండా చెయ్యాలి అంటే నువ్వేం చెయ్యక్కర్లేదు, మాయ వెంబడ పరిగెట్టక్కర్లేదు. ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఇక్కడ లేదా అని ఉన్న భూమండలంలో ఉన్న అన్ని ఖండాలు వెతికి చూడక్కర్లేదు, అడవుల్లోనూ పర్వతాల్లో వెతకక్కర్లేదు. ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్లుగా బ్రహ్మనిష్ఠుడవై ఉంటే లేని మాయ లేకనే పోతుంది. ఇది గొప్ప నిర్ణయం అండి, ఉత్తమోత్తమైనటువంటి సూచన. ఉన్నది ఉన్నట్లుగా ఎవడైతే ఉన్నాడో లేనివాడు లేకనే పోతున్నాడు. స్వప్న పురుషుడు ఎప్పుడూ లేడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయి రామ్ అండి. నమస్కారం గురుగారు. నమస్కారం సార్. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. సాయిరామ్ స్వామి. సాయి రామ్ అండి.